हाय स्टूडेंट्स, नमस्ते। वेलकम टू हिंदी क्लास। लास्ट क्लास लो फस्ट क्लास को संबंधी हाफ మెటీరియల్ పార్ట్ మనం కంప్లీట్ చేసుకున్నాం। ఇప్పుడు మిగిలిన పార్ట్ ని మనం కంప్లీట్ చేసుకున్నాం। ఓకేనా? సరే, మిగిలిన ఫస్ట్ లెసన్ లో ఉన్నటువంటి మిగిలిన గ్రామర్ పార్ట్ ని మనం స్టార్ట్ చేసుకునే ముందు లాస్ట్ క్లాస్ లో కొంత హోంవర్క్ ఇచ్చాను కదమ్మా। డిడ్ యూ కంప్లీట్ దట్ వర్క్? ఓకే, I will give the answers now. Fourth word, Isha. Isha. Next, fifth word, Durgun. Sixth word, Sharan. Next, seventh word, Sanskriti. Okay, చూడండి, ఈషా ఈ అనేది డైరెక్ట్ స్వర్ కదమ్మా। సో వీ కెన్ యూజ్ ఈ లెటర్ డైరెక్ట్లీ, కాబట్టి మనం ఈ అనేటువంటి అక్షరాన్ని డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు। నెక్స్ట్, ఈ షా అనే దాంట్లో ఏమేమి అక్షరాలు ఉన్నాయమ్మా? ఇష్ ప్లస్ ఈ ప్లస్ ర్ ప్లస్ ఆ, ఈషా। ఈ ప్లస్ ఇష్ ప్లస్ ఈ ప్లస్ ర్ ప్లస్ ఆ, ఈషా। నెక్స్ట్, దుర్గుణ్, దాలో ఊ మాత్రం ఉంది, మీన్స్ ద ప్లస్ ఊ ప్లస్ ర్గ్, ర్గ్లో గ్ ప్లస్ ర్ ప్లస్ ఆ ప్లస్ నా, నాలో ప్లస్ ఆ। ఓకే, నెక్స్ట్ శరణ్ ప్లస్ ఆ ప్లస్ ప్లస్ ఆ ప్లస్ ప్లస్ ఆ ప్లస్ ఆ ష ప్లస్ ఆ రా ప్లస్ ఆ నా। నెక్స్ట్, సంస్కృతి ప్లస్ సాకి అనుస్వరం, సో ప్లస్ సం ప్లస్ స్థితి ప్లస్ ప్లస్ రి ప్లస్ తి ప్లస్ చోటి, సంస్కృతి ప్లస్ సం ప్లస్ ప్లస్ రి స్త్రీ తా ప్లస్ తి సంస్కృతి। Okay, did you complete all this homework? Okay, very good. Shall we go to next topic? Okay, all of you look at page number 32. Page number 32. Read on. What is that topic? Samyuktakshar. Samyuktakshar. Samyuktakshar means ఒక అక్షరానికి వేరొక అక్షరం జోడించినప్పుడు ఆ రెండింటి అక్షరాల కలయిక ద్వారా ఏర్పడినటువంటి ఒక కొత్త అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటారు। అంటే ఒక వ్యంజనానికి లేదా ఒక అక్షరానికి వేరొక అక్షరాన్ని జోడించినప్పుడు ఫ్రేమ్ అయ్యేటువంటి కొత్త అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటారు। అమ్మా, ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారు చూడండి। दो भिन्न व्यंजनों के मेल को संयुक्ताक्षर कहते हैं। टू डिफरेंट व्यंजन, రెండు వేరు వేరు వ్యంజనాల వల్ల ఏర్పడినటువంటి ఒక కొత్త అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటారు। మనం ఇప్పుడు నిత్య
ఉన్నాం కదమ్మా. ఏలో ప్లస్ యా కదా, ఇది ఒక వ్యంజనం, ఇది ఒక వ్యంజనం. సో ఇలా రెండు డిఫరెంట్ వ్యంజనాల కలయిక వల్ల ఏర్పడినటువంటి అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఉదాహరణ సత్య, శక్తి, టీ. చూడండి ప్లస్ టీ, శక్తి. నెక్స్ట్ శబ్ద, దులో బ ప్లస్ ద. ఇది ఒక వ్యంజనం, ఇది ఒక వ్యంజనం. అంటే ఒక వ్యంజనానికి వేరొక వ్యంజనం యొక్క మాత్రాన్ని కలపడం వల్ల ఏర్పడినటువంటి అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటున్నారు. ఓకే. నెక్స్ట్ స్వయం, అది. ఇవన్నీ కూడా మనకి సంయుక్తాక్షరాలు అవుతుంది. నెక్స్ట్ అందులోనే ఒక అభ్యాస లాగా ఇచ్చారు చూడండి, ఒక ప్రాక్టీస్ లాగా. निम्नलिखित शब्दों में से संयुक्ताक्षरों को रेखांकित कीजिए. निम्नलिखित रिटन बिलो కింద రాసినటువంటి శబ్దం మేసే ఫ్రమ్ దీస్ వర్డ్స్, కింద ఇచ్చినటువంటి వర్డ్స్ నుంచి సంయుక్తాక్షరంకు, ఈ సంయుక్తాక్షరాన్ని రేఖాంకిత కీజియే, అండర్లైన్ చేయమంటున్నారు. ఓకేనా. అంటే ఇక్కడ కింద కొన్ని వర్డ్స్ ఇచ్చారు కదా, చూడండి. శబ్ద, చమ్మచ్, सत्य, क्या, डिब्बा, अध्यापक, नेक्स्ट मुश्किल, सत्य, सत्य रिपीट अयिंदना, शक्कर, दोस्त, शक्ति, धर्म. चुनाव. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వర్డ్స్ లో ఏవైతే సంయుక్తాక్షరాలు ఉన్నాయో వాటిని అండర్లైన్ చేయమంటున్నారు. ఓకే. శబ్దలో ద అనేది సంయుక్తాక్షరం. ఏమా చమ్మచ్లో మా కింద మా మీన్స్ మాకి మా మాత్రాన్ని యాడ్ చేశారు. సో అది సంయుక్తాక్షరం అవదనమాట. నెక్స్ట్ సత్యం, కాకి యా మాత్ర. నెక్స్ట్ క్యా, కాకి యా, కాకి యా. నెక్స్ట్ డిబ్బా అనేది భాకి భామాత్ర కాబట్టి అది ద్విత్వాక్షరం అవుతుంది. అధ్యాపకులు రెండు వేరు వేరు వ్యంజనాలు ఉన్నాయి. నెక్స్ట్ ముష్కిల్, స్టిల్, స్టీలో రెండు వేరు వేరు వ్యంజనాలు. అలాగే త్య. నెక్స్ట్ షక్కర్ అనేది కాకి కామాత్రాలు ఉపయోగించారు. నెక్స్ట్ స్త్, దోస్త్, సాకి తామాత్రాన్ని ఉపయోగించారు. తీ రెండు డిఫరెంట్ వ్యంజనం. ర్మ రెండు వేరు వేరు వ్యంజనాలు. ఓకేనమ్మా. ఈ రెండు వేరు వేరు వ్యంజనాల వల్ల ఏర్పడ్డటువంటి ఒక అక్షరాన్ని సంయుక్తాక్షరం. అంటే రెండు వేరు వేరు వ్యంజనాల కలయిక వల్ల ఏర్పడినటువంటి అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటున్నారు. ఓకేనా. డిడ్ యు అండర్స్టాండ్ మా? నెక్స్ట్ shall we go to next one? Okay. ये सही क्रम में लिखिए. सही क्रम అంటే కరెక్ట్ ఆర్డర్ లో పెట్టమంటున్నారు. ఏ రకంగాని కింద ఇచ్చినటువంటి 4 సెంటెన్సెస్ లో ఒక్కొక్క సెంటెన్స్ లో వర్డ్స్ జంబిల్ లో ఉంటాయి. ఆ జంబిల్ లో ఉన్నటువంటి వర్డ్స్ ని కరెక్ట్ గా ఫ్రేమ్ చేసి ఒక సెంటెన్స్ ని రాయమంటున్నారు.
కరెక్ట్ ఆర్డర్లో ప్లేస్ చేసి వర్డ్స్ని ఒక కరెక్ట్గా మీనింగ్ఫుల్ సెంటెన్స్ని ఫ్రేమ్ చేయమంటున్నారు. ఓకేమా? ఫస్ట్ సెంటెన్స్ నేను ఆన్సర్ చేస్తాను, దాన్ని బట్టి మీరు మిగిలిన సెంటెన్సెస్ ఆన్సర్ చేయండి. ఫస్ట్ సెంటెన్స్, జ్ఞాन प्रदान है भगवान करते हैं. అమ్మా చూడండి, ఇందులో ఫస్ట్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటమ్మా? భగవాన్. సబ్జెక్ట్ అంటే తెలుసు కదా, ఎవరైతే పని చేస్తున్నారో వారిని దాన్ని సబ్జెక్ట్ అంటారు. భగవాన్ ज्ञान प्रदान करते हैं. भगवान ज्ञान प्रदान करते हैं. नेक्स्ट सेकंड सेंटेंस आंसर चाहिए. ओके, सेकंड सेंटेंस सुनो. सेवा चाहिए कि करनी हमें गुरुजनों. ఇక్కడ हमें అనేది సబ్జెక్ట్ అవుతుంది. हमें गुरुजनों की सेवा करनी चाहिए. गुरुजनों, हमें गुरुजनों की सेवा करनी चाहिए. नेक्स्ट, बच्चे में मैदान खेलते हैं. बच्चे मैदान में खेलते हैं. नेक्स्ट फोर्थ सेंटेंस, पढ़ता पुस्तक है राम. राम पुस्तक पढ़ता है. ఏ సెంటెన్స్ అయినా సరే అంటే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఉండాలి, లాస్ట్ లో వెర్బ్ ఉండాలి. చూడమ్మా, రామ్ పుస్తక్ పढ़ता है. రామ్ సబ్జెక్ట్, పుస్తక్ ఆబ్జెక్ట్, పढ़ता है వెర్బ్. అలాగే బच्चे मैदान में खेलते हैं. बच्चे सब्जेक्ट, मैदान में ऑब्जेक्ट, खेलते हैं అనేది వెర్బ్. ఓకేనా? నెక్స్ట్, shall we go to next topic? वाक्य शुद्ध कीजिए. वाक्य शुद्ध कीजिए మీన్స్ అక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారమ్మా. ఆ సెంటెన్సెస్ లో గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయి. వాక్య శుద్ధి కీజిए అంటే గ్రామటికల్ మిస్టేక్స్ తో ఉన్నటువంటి సెంటెన్సెస్ ఇస్తారు. వాటిని మీరు గ్రామటికల్ మిస్టేక్స్ ని సరి చేసి కరెక్ట్ చేసి సెంటెన్స్ కరెక్ట్ గా రాయాలి. ఓకే, ఫస్ట్ मेरी नाम काव्या है. ఈ వాక్య శుద్ధి కీజిए గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా వినాలమ్మా. చూడండి, ఫస్ట్ సెంటెన్స్ మేరీ నామ్ కావ్య హై. ఇందులో మిస్టేక్ మేరీ కాదు, మేరా నామ్. ఏమా, ఈ మేరా, మేరే, మేరీ అనేవి సపోజ్ మేరీ అని. ఈ మేరీ అనే వర్డ్ ఎలా ఫ్రేమ్ అయింది? మై అనేటువంటి సర్వనామానికి కీ అనేటువంటి క్యారెక్టర్ యాడ్ చేయడం వల్ల మేరీ అనేటువంటి వర్డ్ ఫ్రేమ్ అయింది. ఇక్కడ ఈ కాకి ఏవైతే యూజ్ చేస్తున్నామో అది దీని తర్వాత వచ్చేటువంటి వర్డ్ యొక్క లింగ వచనాన్ని బేస్ చేసుకుని యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ నామ్ అనేది పుల్లింగ శబ్దం, పుల్లింగ ఏకవచనం. ఎందుకంటే అక్కడ పేరు ఒకటే వచ్చేది కాబట్టి. అంతేగాని కావ్య అమ్మాయి పేరు కాబట్టి మేరీ నాము, రమేష్ అబ్బాయి పేరు కాబట్టి మేరా నామ్ అనేది రాదు. అమ్మా, నామ్ అనేది పుల్లింగ ఏకవచన శబ్దం కాబట్టి ఇక్కడ మేరీ అనే ప్లేస్ లో మేరా అని రావాలి. మేరా నామ్
काव्या है మేరా అనేది నామ అనేది తిరిగి ఏర్పరిచిన శబ్దం కాబట్టి మేరా అనేది వచ్చింది. నెక్స్ట్ అదే ఇక్కడ కావ్యతో పాటు ఇంకొక అబ్బాయి పేరు కూడా ఉంటే కనుక కావ్య और రమేష్ అని ఉన్నాయనుకోండి, ఇక్కడ మేరా అనేది మేరేగా మారుతుంది. మేరే నామ్ కావ్య और రమేష్ ని మా పేర్లు అంటే ఇక్కడ హమారే నామ రావాలి. ఇప్పుడు కాబట్టి మా పేర్లు కావ్య అండ్ రమేష్ అని చెప్పాలి. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ మేరే కో ఘర్ జానా హై. మేరే కో ఘర్ జానా హై. వెర్బ్ ఎప్పుడు కూడా నా అనేటువంటి అక్షరంతో ఎండ్ అయితే వాటిని క్రియార్థక శబ్దాలు అంటారు. కర్నా, జానా, ఆనా, పీనా, పడనా, లిఖనా, సోనా, ఉట్నా, बैठना ఇలా నా అనేటువంటి అక్షరంతో ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్ ని క్రియార్థక శబ్దాలు అంటారు. సో ఎప్పుడైతే ఇలా క్రియార్థక శబ్దాలను ఉపయోగిస్తున్నామో సెంటెన్స్ లో అప్పుడు సబ్జెక్ట్ పక్కన కంపల్సరీగా కో అనేటువంటి కారక చిహ్నాన్ని ఉపయోగించాలి. ఓకేమా? ఇక్కడ మేరే కో ఘర్ జానా, అక్కడ మై అనేది మెయిన్ సర్వనామం అవుతుంది. ఓకే, మై అనే దానికి కో అనేటువంటి కారకని యాడ్ చేస్తే ముజే లేదా ముజ్కో అని ఫామ్ అవుతుంది. సో ముజే ఘర్ జానా హై. ఇది కరెక్ట్. मुझे घर जाना है. नेक्स्ट थर्ड सेंटेंस यमुना के अंदर पानी भरा है. यमुना के अंदर यमुना में यमुना नदी लोपला अनंतर सो यमुना में पानी भरा है. नेक्स्ट यह हमारा पाठशाला है. ఇక్కడ చెప్పేది మేరీ రీ అనేది కాకేకి యొక్క ఈ సంబంధ కారకాలు యాడ్ చేయడం వల్ల ఇవి మేరా మేరే మేరీగా మారుతాయి. ఇక్కడ హమారా అని ఇచ్చారు, యహ హమారా అని ఇచ్చారు కదమ్మా. దాని తర్వాత వచ్చేటువంటి వర్డ్ పాఠశాల ఏదైతే ఉందో అది స్త్రీలింగ ఏకవచన శబ్దం కాబట్టి ఈ హమారా అనేది ఏ రకంగా మారుతుందమ్మా? వెరీ గుడ్, హమారీగా మారుతుంది. హమారాని హమారీగా మార్చుకోవాలి. హమారీ పాఠశాల హై. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ नेक्स्ट राउंड ఏంటమ్మా? అనువాద कीजिए ట్రాన్స్లేషన్. ఓకే, ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇస్తారు, వాటిని మనం ట్రాన్స్లేట్ చేయాలి. మనం వీఆర్ స్టడీయింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, సో వీ హ్యావ్ టు ట్రాన్స్లేట్ టు ఇంగ్లీష్. ఈ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ని మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. ఓకేనా? చూడండి, మై ఛాత్ర హూ. మై ఛాత్ర హూ. చూడండి, మై అంటే అయ్యని అర్థం. ఓకే, హిందీలో హెల్పింగ్ వర్బ్స్ లాస్ట్ లోకి వెళ్తాయి. హూ, హై, తో, హై ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్. థా, తే, థీ ఇవన్నీ కూడా. ఓకే, సో ఐ యామ్, హూ అనేదాన్ని యామ్ అంటాము. ఐ యామ్ ఏ స్టూడెంట్. I am a student. मैं छात्र हूँ.
I am a student. Next, छात्र means student अన్నట్టు. Next, मैं पाठशाला जाती हूँ. I go to school. I go to school. Next, third one. लड़का खेलता है. लड़का खेलता है. लड़का. The boy plays. The boy plays. Next, fourth one. मुझे पढ़ना पसंद है. मुझे నాకు చదవడం అంటే ఇష్టం. I like reading. I like reading. Next, fifth one. मेरे हाथ में कलम है. मेरे हाथ में कलम है. I have a pen in my hand. I have a pen in my hand. मैं छात्र हूँ. I am a student. मैं पाठशाला जाती हूँ. I go to school. बच्चा लड़का खेलता है. The boy plays. मुझे पढ़ना पसंद है. I like reading. मेरे हाथ में कलम है. I have a pen in my hand. ओके ना. नेक्स्ट वन. और ఉచిత శబ్దం से ఖాళీ जगह भरिए. కరెక్ట్ వర్డ్ తోటి అక్కడ ఇచ్చేటువంటి బ్లాంక్స్ ఫిల్ చేయమంటారు. మీన్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకేమా. భగవాన్ ఆల్రెడీ లెసన్ విన్నారు కదమ్మా. సో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నేను भगवान डैश प्रार्थना करते हैं. सॉरी, भगवान डैश प्रदान करते हैं. क्या प्रदान करते हैं हमें भगवान? वेरी गुड. ज्ञान. भगवान ज्ञान प्रदान करते हैं. नेक्स्ट, सेकंड वन. हमें डैश से दूर रहना चाहिए. देन నుంచి మనం దూరంగా ఉండాలి. सुगुण मीन्स गुड क्वालिटीज. दुर्गुण डिमेरिट्स बैड क्वालिटीज. देని నుంచి దూరంగా ఉండాలి. हमें दुर्गुणों से मीन्स दुर्गुण से दूर रहना चाहिए. नेक्स्ट, थर्ड वन. आपस में हमें डैश रहना चाहिए. मिलजुल कर टुगेदर కలిసిమెలిసి జగడితే గొడవలు పెట్టుకుంటూ ఎలా ఉండాలి మనం? आपस में हमें मिलजुल कर रहना चाहिए. नेक्स्ट, फोर्थ वन. हमें डैश बोलना चाहिए. व्हाट वी शुड स्पीक. ఏం మాట్లాడాలి మనం? సత్యం, ట్రూత్. हमें सत्य बोलना चाहिए. स्पीक ट्रूथ. गुरुजनों की सेवा डैश करनी चाहिए. कभी कभी मीन्स समटाइम्स. नित्य, हमेशा, ऑलवेज. गुरुजनों की सेवा नित्य करनी चाहिए. नेक्स्ट, 1889 हिंदी अक्षरों में लिखने से. 1889. Next, 1962 1919 1962. ओके अम्मा.
ఇక్కడ వరకు అర్థమైందా? Did you complete up to here? Okay, shall I write the board? నెక్స్ట్ ఇప్పుడు మనకి మెటీరియల్లో ఉన్నటువంటి నెక్స్ట్ గ్రామర్ టాపిక్ ఏంటంటే చూడమ్మా, భాషా భాగంగా పరిచయం. భాషా భాగం మీన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ తెలుగులో కానీ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉన్నాయి అమ్మా. దాన్ని మనం హిందీలో భాషా భాగాలు అంటాం, భాషా భాగ్ అంటాం. ఓకే, అవి ఏమిటమ్మా? సంజ్ఞ, సర్వనామ, విశేషణ, క్రియా, క్రియా విశేషణ, సముచ్చయ బోధక్, సంబంధ బోధక్ అండ్ విస్మయాది బోధక్. ఇంకొకసారి చెప్తున్నాను. సంజ్ఞ, సర్వనామ, విశేషణ, క్రియా, క్రియా విశేషణ, సముచ్చయ బోధక్, సంబంధ బోధక్ అండ్ విస్మయాది బోధక్. ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 అని చెప్పుకున్నాం కదమ్మా. ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ నుంచి మనం ఈరోజు సంజ్ఞ గురించి చెప్పుకోబోతున్నాం అన్నమాట. సంజ్ఞ, నాటు సంజ్ఞ. సంజ్ఞ ఇన్ తెలుగు నామవాచకము. ఓకే, నెక్స్ట్ ఇన్ ఇంగ్లీష్ నౌన్. సంజ్ఞ అనే దాన్ని ఇంగ్లీష్లో నౌన్ అంటారు, అలాగే తెలుగులో నామవాచకము అంటారు. అంటే మీకు మ్యాక్సిమం ఇది టాపిక్ అనేది మీకు అర్థమైపోయి ఉండొచ్చు. తెలుగులో నామవాచకము, ఇంగ్లీష్లో నౌన్ అనేది మీకు తెలిసింది కాబట్టి మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటో మీకు అర్థమైపోయింది కదా. సరే, ఫస్ట్ సంజ్ఞ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను జాగ్రత్తగా. సంజ్ఞ అంటే किसी व्यक्ति, वस्तु, स्थान, जाति या भाव के नामों को बोध कराने वाले शब्दों को संज्ञा कहते हैं. मैंने చెప్తున్నాను జాగ్రత్తగా. किसी व्यक्ति, वस्तु, स्थान, जाति या भाव के नामों को बोध कराने वाले शब्दों को संज्ञा कहते हैं. The main word is नाम. నామ్ మీన్స్ నేమ్, పేరు. ఈ పేరు అనేది ఏదైనా సరే, కిసి ఏదైనా కానీ, వ్యక్తి పర్సన్స్ అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, స్థాన్ ప్లేస్, ఒక ప్లేస్ గురించి అవ్వచ్చు, జాతి అంటే ఏమంటారు ఒక సంస్థ జాతిని గురించి తెలియజేసేవి అవ్వచ్చు. నెక్స్ట్ జాతి భావ్ ఫీలింగ్స్ గురించి తెలియజేసేవచ్చు. किसी व्यक्ति, वस्तु, स्थान, जाति किसी వ్యక్తి, వస్తు, వస్తు మీన్స్ థింగ్స్. ఏదైనా సరే ఒక వస్తువుకి కానీ, మనిషికి కానీ, జాతికి కానీ, లేకపోతే మనలో ఉండేటువంటి ఫీలింగ్స్ కానీ ఉండేటువంటి పేర్లను తెలియజేసేటువంటి శబ్దాన్ని సంజ్ఞ అంటారు. సపోజ్ మీ పేరు మీరు చెప్పుకోవచ్చు, సంజ్ఞ. నెక్స్ట్ వీఆర్ లివింగ్ ఇన్ కాకినాడ, సో కాకినాడ సంజ్ఞ. అలాగే మీ ఏరియా నేమ్, అది కూడా పేరు చెప్పుకోవచ్చు. అలాగే రివర్స్ నేమ్స్, ఓకే, ఏరియాస్ నేమ్స్, థింగ్స్ నేమ్స్, పెన్, బుక్, లైట్, ఫ్యాన్, టేబుల్, చైర్, ఇవన్నీ బోర్డు, డస్టర్, ఇవన్నీ కూడా పేర్లు. ఓకేనా? ఇలాగ దేనికైనా సరే ఒక పేరుని తెలియజేసేటువంటి శబ్దాన్ని संज्ञा अंटारू. किसी व्यक्ति, वस्तु, स्थान, जाति या भाव के नाम को बोध कराने वाले शब्दों को संज्ञा कहते हैं. नेमिंग वर्ड्स ని संज्ञा अंटारू, नाउन्स अंटारू. एक डेफिनेशन इच्छे चुने. सेम किसी व्यक्ति, वस्तु, स्थान, प्राणी और भाव के नाम को बोध कराने वाले शब्दों को संज्ञा कहते हैं. उदाहरण आदित्य, मेज, काकिनाडा, गाय, शेर, गोदावरी, अरावली, प्रतिभा इत्यादि. इत्यादि मीन्स आदि एक्सेट्रा. संज्ञा शब्दों की पहचान ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ లో నౌన్స్ ఏంటో ఐడెంటిఫై చేయమన్నా, సంజ్ఞ ఏంటో. కోయల్ మీటే గీత్
సునాతి హై. ఇందులో కోయల్ కుక్కు అనేది సంజ్ఞ అవుతుంది. మీటే గీత్ సునాతి హైలో గీత్ సాంగ్స్ అనేవి కూడా సంజ్ఞ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఆన్సర్స్ ఇచ్చారమ్మా. కోయల్ అండ్ గీత్ అనేవి మనకి సంజ్ఞ అవుతాయి. నెక్స్ట్ మున్ని గుడియా సే ఖేల్తీ హై. మున్ని ప్లేస్ విత్ టాయ్. మున్ని అండ్ టాయ్ అనేవి సంజ్ఞా శబ్దాలు అవుతాయి. నెక్స్ట్ వే మహాన్ పండిత్ హై. ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. మహాన్ పండిత్ స్కాలర్ ఈజ్ ఏ గ్రేట్ స్కాలర్. ఓకేనా. వే పండిత్ అనేది సంజ్ఞ అవుతుంది. ఓకేమా. నెక్స్ట్ కాలో చూడండి. కాలో అంక్. అంక్ చూడండి. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 6 అనొచ్చు లేదా చ అనొచ్చు. 6 7 7 8 8 9 9 10 10. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నానమ్మా. ఒకసారి చూడండి. 1 1 2 2 3 3 4 4 5 5 6 7 7 8 8 9 9 10 10. ఓకే. ఇప్పుడు మనం ఈ లెసన్లో మనకి 2 నిబంధనలు ఇచ్చారమ్మా. ఓకే. ఫస్ట్ ఏంటమ్మా? గావ్. గావ్ నిబంధన. గావ్ మీన్స్ విలేజ్. ఓకే. ఇక్కడ నిబంధన అనేది అంటే ఏదైనా ఒక టాపిక్ గురించి చెప్పటం. ఓకేనా. ఇక్కడ విలేజ్ గురించి మనం ఒక టాపిక్ చెప్పాలి. నిబంధన జనరల్ ఎస్సే. చూడండి. Look at पेज नंबर 34. भारत गांवों का देश है. भारत देश की 75% जनता गांवों में ही है. प्राचीन काल में गांव स्वावलंबी और धन धान्य से संपन्न हुआ करते थे. लोग आपस में मिलजुल कर रहते थे. शहरी जीवन से शांत वातावरण में रहा करते थे. किसान खेती बाड़ी करके लोगों के लिए अन्न का उत्पादन करता था. किसान की सहायता करने के लिए बढ़ई, कुम्हार, सुनार, लोहार, नाई, जुलाहे, वैद्य, पुजारी आदि रखते थे. लेकिन आजकल जमाना बदल गया. गांव के लोग शहरी जीवन से आकर्षित होकर शहरों की ओर आ रहे हैं. अगर हम गांवों में उनके लिए सुविधाओं का प्रबंध करेंगे तो गांव खुशहाल होंगे. इससे गांव की उन्नति होगी, साथ साथ देश की भी उन्नति होगी. चुनना विलेज गुరించి ఏం చెప్పారు? భారత్ గావం కా దేశ్ హై. ఇండియా అనేది విలేజెస్ ని కలిగి ఉన్నటువంటి దేశం అంట. భారతదేశ్ కి 75% జనతా గావం మే హీ హై. ఇండియాలో ఉన్నటువంటి 75% పీపుల్, జనతా పీపుల్ విలేజెస్ లోనే ఉంటున్నారు. प्राचीन काल में इन एंशियंट डेज. प्राचीन काल मीन्स एंशियंट डेज. इन एंशियंट डेज गांव स्वावलंबी. स्वावलंबी मीन्स सेल्फ डिपेंडेंट. స్వావలంబి అంటే వాళ్ళ మీద వాళ్ళే డిపెండ్ అయ్యి ఉండేటువంటి వారు. అలాగే ధనధాన్యసే సంపన్న హువా కర్తే थे. అలాగే సిరి సంపదల్ని కలిగి ఉండేవారంట. నెక్స్ట్ లోగ్ ఆపస్ మే మిల్జుల్ కర్ రహతే थे. విలేజెస్ లో ప్రజలందరూ కూడా పీపుల్ అందరూ కూడా చక్కగా కలిసిమెలిసి ఉండేవారంట. షహరీ జీవని సే శాంత వాతావరణం మే రహా కర్తే थे. ఈ సిటీ లైఫ్ నుంచి చాలా పీస్ఫుల్ గా ఉండేటువంటి అట్మాస్ఫియర్ లో నివసిస్తూ ఉండేవారు. కిసాన్ खेती बाड़ी करके लोगों के लिए अन्न का उत्पादन करता था. ఫార్మర్స్, కిసాన్ మీన్స్ ఫార్మర్స్. ఫార్మర్స్ ఏం చేసేవారంటమ్మా? खेती बाड़ी करके ఫార్మింగ్ చేసి लोगों के लिए మిగిలిన ప్రజలకి అన్న కా ఉత్పాదన करता था. ధాన్యాన్ని పండిస్తూ ఉండేవారంట. కిసాన్ కి సహాయత करने के लिए ఈ ఫార్మర్స్ కి హెల్ప్ చేయడం కోసం విలేజెస్ లో బడయి, బడయి మీన్స్ కార్పెంటర్, కుమ్హార్ పాటర్, సునార్ గోల్డ్ స్మిత్, లోహార్ బ్లాక్ స్మిత్, నాయి మీన్స్ బార్బర్, జులాహే
वेवर, వైద్య, డాక్టర్, పుజారి, ప్రీస్ట్ ఆది रहते थे. వీళ్ళందరూ కూడా ఫార్మర్ కి హెల్ప్ చేయడం కోసం విలేజెస్ లో ఉండేవారంట. లేకిన్ కానీ ఆజ్కల్ జమానా బదల్ గయా. ఈ రోజుల్లో మనకి ప్రపంచం మారిపోయింది, అంటే రోజులు మారిపోయింది అని చెప్తున్నారు అనమాట. गांव के लोग शहरी जीवन से आकर्षित होकर शहरों की ओर आ रहे हैं. అంటే ఎందుకని అలా చెప్తున్నారమ్మా, రోజులు మారిపోయిందని, జమానా మారిపోయింది అనేసి? ఎందుకంటే ఇది వరకు ప్రజలు ఎక్కువ మంది విలేజెస్ లోనే ఉంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంట, ఈ సిటీ లైఫ్ కి అట్రాక్ట్ అయిపోయి విలేజ్ పీపుల్ కూడా సిటీస్కి వచ్చేస్తున్నారు అని చెప్తున్నారు. अगर हम गाँवों में उनके लिए सुविधाओं का प्रबंध करेंगे तो गाँव खुशहाल होंगे. अगर इफ ఒకవేళ हम गाँवों में उनके लिए सुविधाओं का प्रबंध करेंगे तो మనమే కనుక విలేజెస్ లో ఉండేటువంటి పీపుల్ కోసం ఈ ఫెసిలిటీస్ ని కల్పించినట్లయితే, ఫెసిలిటీస్ అంటే ఏంటమ్మా, ఎడ్యుకేషన్ పరంగా కానీ, పవర్ పరంగా కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ, రోడ్ వేస్ కానీ, ఏదైనా సరే ఈ సిటీస్ లో ఉండేటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం విలేజెస్ లో కల్పిస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అంటున్నారు. ఇస్సే గావుకి ఉన్నతి హోగి. ఈ రకంగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ ఫెసిలిటీస్ అన్ని అక్కడ విలేజెస్ లో కూడా కల్పించడం వల్ల విలేజెస్ కూడా ఉన్నతి, డెవలప్ అవ్వచ్చు. సాత్ సాత్ దేశకి ఉన్నతి హోగి. విలేజెస్ డెవలప్ అయినాయి అంటే దాంతో పాటుగా దేశం కూడా డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు. ఓకేనా? ఇంకొకసారి ఈ నిబంధన చదువుతున్నాను, ఒకసారి జాగ్రత్తగా ఉంది. भारत गाँवों का देश है. भारत देश की 75% जनता गाँवों में ही है. प्राचीन काल में गाँव स्वावलंबी और धन धान्य से संपन्न हुआ करते थे. लोग आपस में मिलजुल कर रहते थे. शहरी जीवन से शांत वातावरण में रहा करते थे. किसान खेती बाड़ी करके लोगों के लिए अन्न का उत्पादन करता था. किसान की सहायता करने के लिए बढ़ई, कुम्हार, सुनार, लोहार, नाई, जुलाहे, वैद्य, पुजारी आदि रहते थे. लेकिन आजकल जमाना बदल गया. गांव के लोग शहरी जीवन से आकर्षित होकर शहरों की ओर आ रहे हैं. अगर हम गांवों में उनके लिए सुविधाओं का प्रबंध करेंगे तो गांव खुशहाल होंगे. इससे गांवों की उन्नति होगी, साथ साथ देश की भी उन्नति होगी. ఓకేనా? నెక్స్ట్ నిబంధన ఏంటమ్మా ఈ లెసన్లో? ఇంకా లాస్ట్ టాపిక్ పాఠశాల. పాఠశాల గురించి నిబంధన. పాఠశాల మీన్స్ స్కూల్. ఓకే. मेरी पाठशाला का नाम आदित्य. मेरी पाठशाला बहुत बड़ी है. इसमें 20 कमरे हैं. इसमें भवन, प्रयोगशाला, कंप्यूटर लैब, मैदान, पुस्तकालय, कार्यालय, उपवन आदि हैं. प्रधानाध्यापिका, अध्यापक सभी योग्य और अनुभवी हैं. हमारी प्रधानाध्यापिका जी बहुत अच्छी है. हमारी पाठशाला में करीब 1000 छात्र और छात्राएं पढ़ते हैं. अध्यापक, विद्यार्थी और अभिभावकों के बीच अच्छे संबंध है. दोपहर में 1 घंटा विराम मिलता है. हम सब शाम को मैदान में खेलते हैं. हमारी पाठशाला में स्वतंत्रता दिवस, शिक्षक दिवस और बाल दिवस धूमधाम से मनाते हैं. हमारे लिए अध्यापक देव और विद्यालय देवालय है. चलो, मेरी पाठशाला का नाम आदित्य है. आवर स्कूल नेम इज మై స్కూల్ నేమ్ ఇస్ ఆదిత్య. మేరీ పాఠశాల బహుత్ బడి హై. ఇది చాలా పెద్దది. మా స్కూలు చాలా వెరీ బిగ్ స్కూల్ అని చెప్తున్నారు. ఇస్మే 20 కమరే హై. 20 రూమ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ స్కూల్. మా స్కూల్లో 20 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇస్మే ఏమేమి ఉన్నాయంట? భవన్ బిల్డింగ్, ప్రయోగశాల ల్యాబొరేటరీ, కంప్యూటర్ ల్యాబ్, मैदान प्लेग्राउंड, पुस्तकालय लाइब्रेरी, कार्यालय ఆఫీస్ రూమ్, ఉపవన్ గార్డెన్ ఆది है. స్కూల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ప్రధానాధ్యాపిక, అధ్యాపక సభీ యోగ్య और अनुभवी है. మా స్కూల్లో ఉన్నటువంటి ప్రధానాధ్యాపిక ఫీమేల్, మా ప్రిన్సిపల్ మేడం, అలాగే అధ్యాపక్ టీచర్స్
सभी అందరూ కూడా అంటే ప్రిన్సిపల్ మేడము అలాగే టీచర్స్ అందరూ కూడా యోగ్య और अनुभवी है యోగ్య క్యాపబుల్ అండ్ अनुभवी ఎక్స్పీరియన్స్డ్ వీళ్ళందరూ కూడా చాలా క్యాపబుల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అని చెప్తున్నారు ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ हमारी प्रधान अध्यापिका जी बहुत अच्छी है మా ప్రిన్సిపల్ మేడం చాలా మంచివారు हमारी पाठशाला में करीब 1000 छात्र और छात्राएं पढ़ते हैं नियरली 1000 स्टूडेंट्स आर स्टडीइंग इन अवर स्कूल అని చెప్తున్నారు अध्यापक विद्यार्थी और अभिभावकों के बीच अच्छे संबंध है देयर इज ए गुड रिलेशनशिप बिटवीन टीचर्स एंड స్టూడెంట్ పేరెంట్స్ ఓకేనా స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్కి టీచర్స్కి కూడా మధ్య చాలా మంచి రిలేషన్ ఉన్నది అనేసి दोपहर में 1 घंटा विराम मिलता है आफ्टरनून दोपहर मीन्स आफ्टरनून మాకు ఒక 1 అవర్ లేజర్ లభిస్తుంది हम सब शाम को मैदान में खेलते हैं మేమందరం కూడా ఈవినింగ్ ప్లే గ్రౌండ్లో ఆడుకుంటాము हमारी पाठशाला में स्वतंत्रता दिवस शिक्षक दिवस और बाल दिवस धूमधाम से मनाते हैं మా స్కూల్లో स्वतंत्रता दिवस इंडिपेंडेंस डे शिक्षक दिवस टीचर्स डे और बाल दिवस एंड चिल्ड्रंस डे धूमधाम से मनाते हैं చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు టీచర్స్ డే ఇండిపెండెన్స్ డే అండ్ చిల్డ్రన్స్ డే ఇవన్నీ కూడా మన స్కూల్లో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు అని చెప్తున్నారు हमारे लिए अध्यापक देव और विद्यालय देवालय हैं మాకు సంబంధించినంత వరకు అధ్యాపక్ టీచర్స్ దేవుడితో సమానము అలాగే విద్యాలయ దేవాలయంతో సమానం అని చెప్తున్నాను అంటే స్కూలు టెంపుల్తో సమానం అంటున్నారు ఇంకొకసారి ఇదంతా చదువుతున్నాము ఒకసారి చూడండి मेरी पाठशाला का नाम आदित्य मेरी पाठशाला बहुत बड़ी है इसमें 20 कमरे हैं इसमें भवन प्रयोगशाला कंप्यूटर लैब मैदान पुस्तकालय कार्यालय उपवन आदि है प्रधानाध्यापिका अध्यापक सभी योग्य और अनुभवी है हमारी प्रधानाध्यापिका जी बहुत अच्छी है हमारी पाठशाला में करीब 1000 छात्र और छात्राएं पढ़ते हैं अध्यापक विद्यार्थी और अभिभावकों के बीच अच्छे संबंध है दोपहर में 1 घंटा विराम मिलता है हम सब शाम को मैदान में खेलते हैं हमारी पाठशाला में स्वतंत्रता दिवस शिक्षक दिवस और बाल दिवस धूमधाम से मनाते हैं हमारे लिए अध्यापक देव और विद्यालय देवालय है ఓకేనా ఈ పాఠశాల అండ్ గావ్ నిబంధనతో మనకి ఫస్ట్ లెసన్ అయినటువంటి జ్ఞాన్ హమ్కో దీజియే టెక్స్చువల్ పార్ట్ అండ్ మెటీరియల్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది సో మీరు చదవడం స్టార్ట్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ